హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ LIK మూవీ రివ్యూ. నయనతార గారు ప్రొడ్యూసర్గా వాళ్ళ హస్బెండ్ డైరెక్షన్లో వచ్చిన, విఘ్నేష్ శివన్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది. చాలా రోజుల నుంచి తన నుంచి సినిమాలు రాలేదు. సో చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈ లైక్ అనే సినిమాతో వచ్చారు. అండ్ అలాగే ప్రదీప్ రంగనాథన్ బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలతో 100 కోట్ల హిట్లయితే కొట్టిన హీరో. తనకి సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది, తమిళ్లోనే కాదు తెలుగులో కూడా. సో ఈ సినిమాకి మంచి హైప్ అయితే ఉంది. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. అంటే 2040లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అండ్ అలాగే లవ్కి కూడా ఇన్సూరెన్స్ ఉండాలి అనే కాన్సెప్ట్ మీద తీసిన సినిమా. సో కొంచెం హైప్ అయితే క్రియేట్ అయింది. బట్ ఆ హైప్ని సినిమా రీచ్ అయిందా లేదంటే నా వరకు అంత బాగా అనిపించలేదు. జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఓటీటీలో చూస్తే సరిపోతుంది కదా అని కూడా అనిపించింది. ఈ సినిమాని నేను రిలీజ్ రోజు మార్నింగ్ షోనే చూసాను. బట్ ఇప్పుడు రివ్యూ ఇస్తున్నా, మన టైం అలా ఉంది, వీలవ్వలేదు. సో సినిమా ఎలా అనిపించిందంటే, మెయిన్లీ డైరెక్టర్ తీసుకున్న పాయింట్ అయితే బాగుంది. ఏదైతే 2040లో మన ప్రజలు, చిల్డ్రన్స్, పెద్దలు అందరూ కూడా మొబైల్స్కి ఏ విధంగా ఎడిక్ట్ అయిపోతారు, ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అనే పాయింట్ ఏదైతే ఉందో అది బాగుంది. అండ్ అలాగే ఆ టైం లైన్లో ఈ లవ్ అనేది ఎంత ఎక్స్టెండెడ్కి వెళ్తుంది అంటే, ఒక యాప్ డిసైడ్ చేస్తుందా లవ్ ప్యూరా కాదని చెప్పి. అండ్ దానికి హార్ట్కి జరిగే యుద్ధం మన హీరో ఎలా సాల్వ్ చేశాడనేది ఈ సినిమా. సింపుల్గా ఈ లైక్కి వాయిస్ ఓవర్ ఇచ్చేది కూడా మన హీరోనే. బట్ మళ్ళీ తనే ఆ కంపెనీతో ఎందుకు ఫైట్ చేశాడు, మరి ఫైనల్గా గెలిచాడే లేదంటే గెలుస్తాడు, ఎలాగే హీరో గెలుస్తాడు, ఇది అందరికీ మనకు తెలిసిందే. చాలా ప్రిడిక్టబుల్ స్టోరీ. కాకపోతే ఈ సినిమాలో నాకు బాగా ప్లస్ అనిపించిన పాయింట్లు ఏవైనా ఉన్నాయంటే అవి రెండే. ఫస్ట్ వన్ వచ్చేసి ఆ వరల్డ్ని బాగా చూపించారు. 2040లో ఎలా ఉంటుంది అనేది సినిమా అంతా కూడా చెన్నైలోనే చూపించారు, కానీ ఆ వరల్డ్ని అయితే చాలా బాగా చూపించారు. నిజంగా అంటే అలాగే ఉండొచ్చు కదా అని ఫీలింగ్ అయితే కలిగింది. ఆ యానిమేషన్స్ కానివ్వండి, ఆ VFX కానివ్వండి, నిజంగా జస్టిస్ చేశానని చెప్పాలి సినిమాకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అనిరుద్ధ్ ఇచ్చిన BGM అండ్ సాంగ్స్. ఇవి రెండు మాత్రం సినిమాలో నాకు బాగా ప్లస్ అనిపించింది. పెర్ఫార్మెన్స్ వైజ్ ప్రదీప్ రంగనాథన్ యాజ్ వెల్ యాజ్ తన 3 సినిమాల్లో ఎలా అయితే చేశాడో అలాగే చేశాడు. నాకైతే పెద్దగా కొత్తదనమే అనిపించలేదు, కానీ తన క్యారెక్టర్లో తను బాగానే చేశాడు. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ కాస్త అటుకి ఇటుగా ఉంది. ఫస్ట్ హాఫ్లో కాస్త బాగానే ఉంది. సినిమా కూడా ఫస్ట్ హాఫ్ పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ కూడా ఇంకా అదే ఫ్లో మళ్ళీ కంటిన్యూ తప్ప పెద్దగా ఏం లేదు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ అప్పటికప్పుడే మారిపోతుంది, మళ్ళీ చేంజ్ అవుతుంది, మళ్ళీ తన మైండ్ మారిపోతుంది. అంటే తనకంటూ ఒక ఫిక్స్డ్ ఐడియాలజీ లేకుండా పెట్టాడు డైరెక్టర్ క్యారెక్టర్ని. ఇకపోతే ఈ తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో, అంటే ఈ మొబైల్స్ వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి పిల్లలకి స్టార్టింగ్లోనే చూపిస్తారు. పిల్లల దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ ఒక ఆర్గానిక్ వరల్డ్ ఉంటుంది, అందులోకి వాళ్ళందరినీ తీసుకువెళ్తారు. అంటే అక్కడ రిజెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ సర్టిఫికేట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట. అంటే అలా టైం లైన్ ఉంటుందని అంటే అక్కడ చూపించారు. ఆ పాయింట్స్ అనేవి చాలా బాగా అనిపించాయి. అండ్ నిజం కూడా, అంటే ఇప్పుడంటే మొబైల్స్ ఉన్నాయి, ఒకప్పుడు లేవు కదా. అప్పుడు ఎలా పిల్లలకి అన్నం తినిపించగలిగారు, అలాంటి చిన్న చిన్న లిటిల్ బిట్ పాయింట్లు టచ్ చేశారు. అవి చాలా బాగా అనిపించాయి. బట్ స్టోరీ మాత్రం ప్రిడిక్టబుల్ అండ్ అస్సలు ఎంగేజ్ చేసేలాగా లేదు. తీసుకున్న పాయింట్ బాగుంది. ఆ ఎమోషన్ని, ఆ లవ్ని, ఆ యాప్ తాలూకు ఇంపాక్ట్ని పర్ఫెక్ట్గా చూపించి, బ్యాలెన్స్డ్గా చూపించి ఒక హై అయితే ఇవ్వాలి. అలాంటిది ఏం లేదు. విలన్ చూస్తే పెద్ద విలను, హీరో చూస్తే ఆర్గానిక్ వరల్డ్లో జస్ట్ నార్మల్ పర్సన్. తను వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కొట్టేసి ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా సరే మన అందరికీ తెలుసు, ఎమోషన్స్ని ఒక యాప్ అనేది ఎప్పుడు డిసైడ్ చేయలేదు, అందరికీ తెలుసు. బట్ దాన్ని ఎంత బాగా చూపించారనేది ముఖ్యం. అక్కడ కంప్లీట్గా మూవీ అనేది మిస్ఫైర్ అయిందనే చెప్పాలి. సో ఇది మూవీ నాకైతే పెద్దగా ఏమనిపించలేదు. జస్ట్ వన్ టైం వాచబుల్. నాకైతే ఓటీటీలో చూస్తే సరిపోతుంది కదా అనిపించింది. ప్రజెంట్ థియేటర్లో ఉంది, మీకు వీలైతే చూడండి. ఆ వరల్డ్ని మాత్రం చాలా బాగా చూపించారు. ఆ వరల్డ్ని థియేటర్కి వెళ్ళగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి. లేదు వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి. మీరు ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.